ఈరోజు రేషన్ క్యూలో నిల్చున్నా నడుం విరిగిపోయింది. పొద్దున్నే వెళ్ళా, మధ్యాహ్నం దాటాకే వదిలారు. ఈరోజు కూలీ కూడా పోయింది. అయ్యో, అంతసేపా నిన్నే అనుకున్నా ఈసారి జనం గుమికూడతారని. 3 నెలల రేషన్ ఒక్కసారిగా ఇస్తున్నారు. అందుకే అందరూ ఒకేసారి వచ్చారు. గవర్నమెంట్ ప్లాన్ బాగానే ఉంటుంది, కానీ మనలాంటి వాళ్ల బతుకు ఎవరైనా ఆలోచిస్తారా? వాళ్లు కూడా ఒక లెక్కలోనే చేస్తారులేండి. ఒకేసారి ఇస్తే మళ్ళీ మళ్ళీ రావాల్సిన పని ఉండదనుకుంటారు. అది వాళ్ల లెక్క, మన లెక్క వేరు. మనం రోజూ కూలీకి వెళ్ళకపోతే ఆ రోజు పొట్ట నిండదు. ఈరోజు క్యూలో నిలబడి కూలీపోయింది. ఆ నష్టాన్ని ఎవడు భర్తీ చేస్తాడు? అది నిజమేండి. మనలాంటి వాళ్లకి ఒక్కరోజు పని మానేసినా ఇబ్బందే. కానీ ముందుగానే సరుకొచ్చేసింది కాబట్టి వచ్చే నెలలకి కొంచెం ఊరటుంటుందేమో. ఊరట ఉంటుంది, కానీ సమస్యలు కూడా ఉన్నాయి. కొందరు ఇంట్లో పెట్టుకోలేక వెంటనే కొంత ధాన్యం అమ్మేస్తున్నారు. చేతిలో దబ్బు కోసం అలా చేయాల్సొస్తుంది. అవును, మన ఇళ్లలోనే చోటు సరిపోదు. 3 నెలల సరుకంతా ఒకేసారి ఉంచుకోవడం కూడా కష్టమే. నిల్వ పెట్టుకునే సౌకర్యం లేక కొందరు అమ్మేస్తారు, ఇంకొందరు మధ్యలోనే తీసుకుని బ్లాక్లో అమ్మేస్తున్నారు. అలా అయితే అసలు అవసరం ఉన్నవాళ్లకే దొరకదు కదండీ. మంచి పని చేసినా మధ్యలో దారి తప్పితే ప్రయోజనం తగ్గిపోతుంది. వాళ్లకి ఇదొక పద్ధతి, మనకి ఇది బతుకుదెరువు. క్యూలో నిలబట్టమంటే పనిపోవడం, ఆకలి పడటం, పైగా ఈ కొత్త కష్టాలు. మరి మనమేం చేయగలం? దొరికిందే అదృష్టం అనుకుని తీసుకోవాల్సిందే కదండీ. తీసుకోవాలి, కాని మన పరిస్థితి కూడా చూడాలి. ఊరివారీగా పిలిచినా టైంకిస్తే ఇంత గందరగోళం ఉండదు. అది నిజమేండి. పద్ధతి మార్చితే ఇంత ఇబ్బంది ఉండదు. ఏదేమైనా ఈరోజు అన్నం ఇంట్లో ఉంది అన్న నమ్మకముంది కదండీ. అదే ఒక్క ఊరట. ఎంత కష్టమైనా మనవాళ్లు ఆకలితో ఉండరు. బతుకు అట్లానే ఉంటుంది. వాళ్ల పద్ధతొకటి, మన బతుకు ఇంకోటి. రెండూ కలిసొస్తేనే మనకి నిజంగా మేలు. ఎప్పుడో ఒకరోజు మన మాట కూడా వినిపిస్తుందేమో చూద్దాం.